నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో నివాసముంటున్న సురేష్ కుటుంబం అప్పుల బాధ భరించలేక ఉరివేసుకొని బలర్మరణం. సురేష్తో పాటు అతని భార్య, కుమారుడు హరీష్ ఇంట్లో ఉరివేసుకొని బలర్మరణం చేసుకున్నారు. సురేష్ కుమారుడు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లకు, మద్యపానానికి బానిసగా మారి 18 లక్షలకు పైగా అప్పులు చేశాడు. దానితో కుటుంబంకు మోయలేని భారంగా మారింది. కుమారుడు చేసిన అప్పును కట్టలేక తిరిగి అప్పు పుట్టక ఏమి చేయలేని స్థితిలో ముగ్గురు కలిసి బలన్మరణం చేసుకున్నారు. రైతు సురేష్కు ఎకరం 20 గుంటల పొలం మాత్రమే ఉండటం ఏమీ తోచని పరిస్థితిలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రం వడ్డపల్లి గ్రామంలో రంగనవేని సురేష్, హేమలత దంపతులు వారి యొక్క కుమారుడు హరీష్ సామూహికంగా ఈరోజు వారు అందరూ కలిసి ఉరివేసుకొని ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు చనిపోవడం జరిగింది. అందరితో కలిసిమెలిసి ఉండే కుటుంబం, మంచి చెల్లకు హాజరయ్యే కుటుంబం మా మధ్య లేకపోవడం అనేది గ్రామస్తుడిగా మేము తీవ్ర మనోవేదనకు గురి అవుతా ఉన్నాం. వారి యొక్క కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్లో మోసాలకు బలైపోయి ఆయన అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక, ఉన్న అప్పులు కట్టలేక, కొత్త అప్పు పుట్టలేక వారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మా గ్రామంలో నిజంగా చాలా ఆవేదనగా ఉంది. వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది కాదు, కానీ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ యువత మీరు చేసేది ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఈరోజు వాళ్ళ కుమారుడు చేసిన తప్పిదానికి ఇలా యావత్తు ఫ్యామిలీ బలైన పరిస్థితి. ఇది నిజంగా జరగరాంది జరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. మాకైతే మాటలు కూడా రావడం లేదు. ఎప్పుడు చేసుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారు? రావడానికి వాళ్ళు ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసిండు, మా మధ్య వ్యవసాయం చేసిండు. పిల్లగాడు షాప్ పెట్టుకున్నాడు, ఆయన కూరగాయలు అమ్ముతుండే. ఎట్లయిందో